హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు రెసిపీ అద్దరిపోయింది. లింగాయ చట్నీ అనమాట. నేను కూడా యూట్యూబ్లో నుంచి చూసి ట్రై చేశాను. నిజంగా చాలా చాలా బాగా కుదిరింది. డెఫినెట్గా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టి పల్లీలను మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసిన తర్వాత పల్లీలు తీసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మినపగుడ్లు అండ్ మినపప్పు అయినా పర్వాలేదు, ఆ తర్వాత ధనియాలు వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒలిచిన వెల్లుల్లి వేసి ఒక 4-5 వేయండి, బాగుంటుంది టేస్ట్. వెల్లుల్లి వేసి మనం ఫ్రై చేసిన పల్లీలు కొద్దిగా పొట్టు తీసేసి అవి కూడా యాడ్ చేయాలన్నమాట. 50-50 తీయండి పొట్టు. అండ్ ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి మాడనివ్వకూడదు, ఫ్రై చేస్తూ ఉండాలి. ఆ తర్వాత కొద్దిగా చింతపండు వేసి నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, ఆ రసాన్ని కూడా యాడ్ చేసి కొద్దిగా మగ్గనివ్వాలన్నమాట. కొద్దిగా ఆ వాటర్లో మగ్గిన తర్వాత చల్లగైన తర్వాత మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. ముందుగా ఫ్రై చేసిన మినపగుడ్లు, ధనియాలు అండ్ కరివేపాకు, కొత్తిమీర మిక్సీ పట్టి ఇలా పొడి చేసి దాంట్లో యాడ్ చేసి కలిపేస్తే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే తాలింపు వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే తాలింపు వేయండి, లేకపోతే ఈజీగా స్కిప్ చేయండి. అండ్ తాలింపు టేస్టే వేరే అనమాట. తాలింపు వేసి వేడి వేడి ఇడ్లీలో సర్వ్ చేసుకొని తింటే ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా చాలా బాగా కుదిరింది. డెఫినెట్గా నేను చేసిన ప్రాసెస్లో చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.